ఏంటి ఎండు రొయ్యలా? ఛీ! ఛీ! స్మెల్లొస్తుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక్కసారి మామిడికాయతో చేసి తింటే అదే వాళ్ళు ఇంకొంచెం పెడతావా అని అంటారు. ఈరోజు మామిడికాయ ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఎండు రొయ్యని డ్రై రోస్ట్‌గా చేసేసుకొని, అవి తల, తోక తీసేసి మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీరా, ఆనియన్స్ వేసేసి అంతే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది రోస్ట్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అంతే. ఒక హ్యాండ్‌ఫుల్ అంతా మెంతి కూర, చిన్న మెంతి కూర గూడా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అది గూడా వేసుకొని మెంతి కూర ఉడికేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటోలు కూడా తీసుకొని మంచిగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. పుల్ల పుల్లగా, తీపిగా గూడా చాలా బావుంటదనమాట. సో, అంతే కొంచెం ఉప్పు, మనకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు గూడా వేసుకోవాలి. నేను కొలతలు చెప్పట్లేదు. అంతే కొంచెం గరం మసాలా, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5-10 మినిట్స్ మనం వాటిని సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలనమాట. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేవర్స్ అనేది ఎండు రొయ్యలకి బాగా పట్టేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-10 మినిట్స్ అది ఉడకనివ్వాలి. లాస్ట్‌కి ఒక 10 మినిట్స్ ముందు మనం దించే ముందు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలనమాట. లాస్ట్‌కి ఎందుకు మామిడికాయ ముక్కలు వేయడము అంటే పంటికి తగులుతుంటే బావుంటుందని. మామిడికాయ సాఫ్ట్ అవ్వుతూ ఎండు రొయ్యల ఫ్లేవర్ కలిసినప్పుడు వచ్చే సువాసన అస్సలు చెప్పలేము. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారంటీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది.